ఓం శ్రీ మాత్రే నమ. శ్రీదేవి భాగవతం 7వ స్కందము 16వ అధ్యాయము. హరిశ్చంద్రుడి కథ. రోజులు గడిచిన కొద్దీ హరిశ్చంద్రుడి రోగం అధికమవుతూ వచ్చింది. కష్టం మితిమీరింది. అది తెలిసి అయోధ్య పయనమయ్యాడు రోహితాశ్యుడు. అప్పటికి సంవత్సరం గతించింది. అతడు తండ్రి దగ్గరికి బయలుదేరని తెలిసి దేవేంద్రుడు వచ్చి అడ్డగించాడు. ఓ బ్రాహ్మణ వేషంలో ఎదుట నిలిచి అన్నాడతడు, రాజకుమారా, రాజనీతి రహస్యాలు తెలియవు నీకు. అందుకనే అయోధ్య పయనమవుతున్నావు. పాపం నువ్వు వెళ్లడంతోనే నిన్ను బలిపశువు చేసి నరమేధ యజ్ఞం చేస్తాడు నీ తండ్రి. అగ్నిలో నీ మాంసం ఆహుతి చేస్తారు. ప్రాణం లేదా ప్రాణికి ప్రాణం కోసమే ఆలు బిడ్డలు అందరూ ప్రియంగా ఉంటారు. తన శరీరం రక్షించుకోవడం కోసం నీ వంటి కుమారుణ్ణి చంపి హోమం చేస్తాడు నీ తండ్రి. నిన్ను హతం చేసి జలోధ రోగం నుంచి విముక్తి పొందుతాడతడు. అంచేత అయోధ్య ప్రయాణం ఆపు. మీ తండ్రి కాలం చేశాక రాజ్యాన్ని పాలించడానికి వెళుదువు గాని. ఆగిపోయాడు రోహితాశ్యుడు. మరో సంవత్సరం గడిచింది. హరిశ్చంద్రుడు చావు బతుకుల్లో ఉన్నాడని విన్నాడు రోహితాశ్యుడు. నన్ను చంపితే చంపని, కన్న తండ్రి కష్టంలో ఉన్నాడు, వెళ్ళి చూస్తాను అంటూ అయోధ్యకు పయనమయ్యాడతడు. మళ్ళీ బ్రాహ్మణ వేషంలో ప్రత్యక్షమయ్యాడు దేవేంద్రుడు. రకరకాల యుక్తులు నూరిపోసి వెళ్లకుండా ఆటంకపరిచాడు. అలా ఎన్ని మార్లు రోహితాశ్యుడు బయలుదేరినా అన్ని మార్లు అడ్డేస్తూ వచ్చాడు దేవేంద్రుడు. రోగం బాగా ముదిరి హరిశ్చంద్రుడి బాధకి అంతం లేకపోయింది. చివరికి వశిష్ఠమునిని పిలిచి ప్రార్థించాడు. గురుదేవా, ఈ బాధ భరించలేను. ఈ రోగం నిమ్మలించే సాధనం చూడు అన్నాడు. ధనమిచ్చి ఒక బాలుణ్ణి కొను అన్నాడు వశిష్ఠుడు. వాణ్ణి బలిపశువు చేసి నరమేధ యజ్ఞం జరిగించు. దానితో వరుణ శాపం తొలగిపోతుంది. నీ రోగం నిమ్మలిస్తుంది. కుమారుళ్ళు 10 రకాలని వేద పండితులు చెబుతారు. ధనమిచ్చి కొన్నవాడు క్రేతపుత్రుడవుతాడు. వరుణుడి సంకల్పం నెరవేరుతుంది. నీ రోగం నయమవుతుంది. నీ రాజ్యంలో ఎవడైనా బ్రాహ్మణుడు డబ్బుకి ఆశపడి కుమారుణ్ణి విక్రయించవచ్చు, ప్రయత్నిస్తే. బావుందనుకున్నాడు హరిశ్చంద్రుడు. ఓ బ్రాహ్మణ కుమారుని కొని తెమ్మని ప్రధానమంత్రిని నియోగించాడు. అయోధ్య రాజ్యంలో అజీగర్తుడని ఒక బ్రాహ్మణుడుండేవాడు. నిరుపేద అతడు. అతడికి పుచ్చుడు, సునస్సేవుడు, సునోలాంగులుడు అని 3 కుమారుళ్ళు. అతడి దగ్గరికి వెళ్ళి అడిగాడు మంత్రి. 100 ఆవులు ఇస్తాము, యజ్ఞం కోసం నీ కొడుకుల్లో ఒక్కడిని విక్రయించన్నాడు. ఆకలితో మాడిపోతున్నాడు అజీగర్తుడు. మంత్రి మాట విని ఒక కుమారుణ్ణి అమ్మేయడానికి నిశ్చయించాడు. పెద్ద కొడుకు పిండ ప్రదానం చేస్తాడే, అందుచేత అతన్ని అమ్మకూడదనుకున్నాడు. చిన్నవాడు నావాడంది తల్లి అంచేత నడిమివాణ్ణి సునస్సేపుణ్ణి అమ్మడానికి స్థిరపరిచాడు అజీగర్తుడు. 100 ఆవులు పుచ్చుకుని మంత్రికి అమ్మేశాడు. సునస్సేపుణ్ణి బలిపశువు చేసి నరమేధ యజ్ఞం కోసం యాపస్తంభానికిలో బంధించాడు హరిశ్చంద్రుడు. గోలుమని ఏడ్చాడు సునస్సేపుడు. భయంతో గజగజలాడాడు. దీనంగా మొత్తుకున్నాడు. అతడి అవస్థ చూసి జాలిపడ్డాడు మునులు. యజ్ఞం ఆరంభమైంది. శమితం వధ కోసం సునస్సేవుణ్ణి వధించేవాడికి అర్పించాడు. మిత వధించేవాడు బాలుడి మీద కత్తి వేయడానికి నిరాకరించాడు. పాపం దీనుడి బాలుడు జాలిగా ఏడుస్తున్నాడు. ఇతన్ని చంపడానికి చేతు రావడం లేదు అన్నాడతడు. మునులరా, సదస్యుల్ని అడిగాడు హరిశ్చంద్రుడు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. మరింత జాలిగా ఏడ్చాడు సునస్సేనుడు. సదస్సుల మనస్సు నీరైపోయింది. అయ్యో, ప్రజలు హాహాకారాలు చేశారు. అప్పుడు అజీగర్తుడు అంతమందిలోనూ ముందుకు వచ్చి అన్నాడు, మహారాజా, విచారించకో. ఎవరు శమిత లేకపోతే నేనే ఆ పని చేస్తాను. అయితే సాధారణంగా శమితకి మీరిచ్చే ధనం కంటే 2 నాకు ఇవ్వాలి. అలా చేస్తే ఇప్పుడే వీణ్ణి చంపుతాను. నీ యజ్ఞం నిర్విఘ్నంగా నెరవేరుతుంది. ధనం కావలసిన వాడికి మంచి చెడ్డ అక్కర్లేదు. ఆలు బిడ్డల్ని, తల్లి తండ్రుల్ని కూడా చంపుతాడతడు. అజీగర్తుడలా అంగీకరించడంతోనే సంతోషించాడు హరిశ్చంద్రుడు. తప్పకుండా ఇస్తాను. ఇదిగో 100 ఆవులు తీసుకో అన్నాడు. 100 ఆవులు అందుకుని కన్న కొడుకుని నరకడానికి నడుం కట్టాడు అజీగర్తుడు. కత్తి పుచ్చుకుని కసాయిలా అతడు యాపస్తంభం వైపు నడిచాడు. ఆహాకారాలు చేశారు జనులు. తండ్రి కాడు యముడు, బ్రాహ్మణుడు కాడు పిశాచి, మహాపాపాత్ముడు అంటూ కేకలు వేశారు. అజీగర్త, చండాలుడివి నువ్వు, నరహంతుకుడివి, పుత్రఘాతవి. కొడుకు గొంతు కోసి ధనం పట్టుకెళ్తున్నావు. ఎంతకాలం సుఖపడతావు? తానే పుత్ర రూపంలో పుడతాడు.
అని వేదాలు ఘోషిస్తున్నాయి. కొడుకుని చంపడం ఆత్మని చంపటమే అంటూ అరిచారు. ఈ కోలాహలమంతా చూసి విశ్వామిత్రుడు సదస్సులోంచి లేచాడు. రాజా, హరిశ్చంద్రుడితో అన్నాడతడు. సునస్సేపుడు జాలిగా ఏడుస్తున్నాడు. వాణ్ణి వదిలిపెట్టు. అంత మాత్రాన యజ్ఞభంగం కాదు, అది పూర్తయినట్లే లెక్క. పైగా నీ రోగమును నిమ్మలిస్తుంది. ఏమంటే దయని మించిన పుణ్యం మరొకటి లేదు, హింసను మించిన పాపమునూ లేదు. మాంసం తినమరిగిన వాళ్ళు అది వదల్లేక నోటి రుచి కోసమని యజ్ఞాల్లో పశుహింస ఏర్పాటు చేశారు. మాంసలాసనతో యజ్ఞాలను అధికమయ్యాయి. కానీ నిజం ఆలోచిస్తే హింస మానడమే శాస్త్రాల తాత్పర్యం. మన శరీరం కోసం మరో ప్రాణికి హింసించకూడదు. సర్వ ప్రాణుల మీద జాలి కలిగేవాడు, దొరికిన దాంతో తృప్తి పడినవాడు, ఇంద్రియాలు అదుపులో ఉంచుకునేవాడు భగవంతుడి దయకి పాత్రుడవుతాడు. తనలాగే స్వభూతాలని చూడాలి. నీకు నీ శరీరం ఎంత ప్రీతో ఇతర ప్రాణులకి తమ తమ దేహాలు ప్రీతి అని తెలుసుకో. అంచేత లోకప్రియంగా బతకాలి మనిషి. హరిశ్చంద్ర, ఈ బ్రాహ్మణ బాలుని చంపి నీ రోగం వదులుచుకోవాలనుకుంటున్నావా నువ్వు? నీ శరీరం కోసం వీడెందుకు చావాలి? వీడు చచ్చి నీ అపకారం ఏ జన్మలోనూ మరిచిపోడు. ఏమంటే నిరపరాధి వీడు, నిష్కారణంగా వీడిని చంపుతున్నావు. నిరపరాధిని ఎవరినైనా చంపితే మళ్ళీ జన్మలో బదులు తీర్చుకోందే వదలడు వాడు. చేసుకున్నదేదీ ఊరికే పోదు. సునస్సేవుణ్ణి తండ్రి నీచుడు కనుకనే కన్న కొడుకుని పశువుగా అమ్ముకున్నాడు. పైగా 100 ఆవులకి ఆశపడి చేతులారా కుమారుణ్ణి నరకడానికి నడుం కట్టాడు పాపాత్ముడు. హెచ్చుమంది కొడుకుల్ని కోరుకుంటారు మనుషులు. ఒకడైనా గై వెళ్ళి శ్రాద్ధం పెడతాడని ఆశ. అందుకని అచ్చువేసి ఆంబోతిని వదిలిపెడతారు. అశ్వమేధ యజ్ఞం చేస్తారు. రాజ్యంలో ఎవడైనా పాపం చేస్తే ఆ పాపంలో 6వ వంతు రాజుకు వస్తుంది. అంచేత ప్రజల పాపం చేయకుండా చూడాలి రాజు. నీ రాజ్యంలో వాడే ఈ అజీగర్తుడు కొడుకుని అమ్ముకుని పాపానికి తెగించాడు. వీణ్ణి అడ్డుపడవలసింది నువ్వు. సూర్యవంశంలో పుట్టావు, జ్ఞానము తెలిసిన వాడివి, ఆర్యుడివి. అనార్యుడిలా ప్రవర్తిస్తున్నావెందుకని? అయిందేదో అయ్యింది. ఈ బ్రాహ్మణ కుమారుని కట్లు విప్పి వదిలిపెట్టు, సుఖపడతావు. నీ తండ్రి వశిష్ఠుడి శాపం తగిలి చండాలుడయ్యాడు. అలాంటి వాణ్ణి శరీరంతో స్వర్గానికి పంపాను నేను. ఆ ఉపకారం తలుచుకునైనా నా మాటలు మన్నించు. చూడు, ప్రాణభయంతో ఎలా జాలిగా ఏడుస్తున్నాడు. సునస్సేపుడు, వదిలిపెట్టు వీణ్ణి. ఈ మహాయజ్ఞంలో వీడి ప్రాణభిక్ష అర్థిస్తున్నాను నేను. యజ్ఞంలో యాచకులు అడిగిన భిక్ష కాదనకుండా ఇవ్వడం ధర్మం. అలా ఇవ్వకపోతే దోషం వస్తుంది. అడిగిన వాడు నిరాశపడకూడదు యజ్ఞంలో. అదేమన్నమాట అన్నాడు హరిశ్చంద్రుడు. జలోదర రోగంతో ప్రాణాలు పోతున్నాయి నాకు. యజ్ఞంలో యజ్ఞ పశువునే అడిగితే ఎలా? సునస్సేవుణ్ణి వదిలిపెట్టలేను. ఇంకేమైనా అడుగు, ఇస్తాను. నా యజ్ఞానికి విఘ్నం కలిగించకు. ఉగ్రుడైపోయాడు విశ్వామిత్రుడు. శ్రీదేవి భాగవతం 7వ స్కందంలో ఇది 16వ అధ్యాయం. 17వ అధ్యాయము హరిశ్చంద్రుడి కథ. సునస్సేపుడి ఏడుపు గుండె కరిగించేస్తూ ఉంది. హరిశ్చంద్రుడికి నిరాకరణ క్రోధం మండించింది. సునస్సేపుడు దగ్గరికి వెళ్ళాడు విశ్వామిత్రుడు. వత్స, ఆదరంగా అన్నాడు. వరుణ మంత్రం ఉపదేశిస్తాను. ఈ మంత్రం జపించు, శుభం కలుగుతుంది అన్న ప్రకారం అతడికి మంత్రోపదేశం చేశాడు. తనలో తాను వరుణ మంత్రం జపించాడు సునస్సేపుడు. వరుణదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆశ్చర్యపోయారు జనులు. ఆనందంతో అంతమంది అతన్ని స్తుతించారు. హరిశ్చంద్రుడు సాగిలాపడ్డాడు. దేవా, చేతులు జోడించి అన్నాడతడు. దయా సముద్రుడివి నువ్వు. పాపాత్ముణ్ణి నేను, కలుషిత హృదయుణ్ణి, అపరాధిని, కృపణ్ణి, దీన దయాళుడివి నువ్వు. దర్శనమిచ్చావు, పవిత్రుడిని చేశావు. సంతానం కోసం తప్పించిపోయాను, నువ్వు అనుగ్రహించావు. కుమారుడు కలిగాడు. అయితే నీకిచ్చిన మాట తప్పాను ప్రభు. నా అపరాధం క్షమించు. స్వార్థం ఎంత పనైనా చేస్తుంది. కొడుకు కోసం స్వార్థానికి పాల్పడ్డాను. నా తప్పు నేను తెలుసుకోలేకపోయాను. కొడుకులు లేని వాళ్ళకి గతులుండవని నరకానికి భయపడ్డాను. నిన్ను వంచాను. నిన్ను అవహేళన చేశాను. బుద్ధి మాలినవాణ్ణి. బాధతో కుంగిపోతున్నాను. కొడుకును నన్ను వదిలిపోయాడు. ఎటు పోయాడో తెలియదే. చావుకి భయపడి అడవిలో దూరాడు వాడు. అందుకని ధనమిచ్చి ఈ బ్రాహ్మణ కుమారుణ్ణి కొన్నాను. ఈ కిరీటపుట్టుని ఉపయోగించి నీ ప్రీతి కోసం నరమేధ యజ్ఞం జరిగిస్తున్నాను. ఈ దర్శనం దొరికింది. నా కష్టాలు గట్టెక్కాయి. నా రోగం నిమ్మలిస్తుంది అంటూ ప్రార్థించాడు.
అనుగ్రహించాడు వరుడు. హరిశ్చంద్ర, సునస్సేపుణ్ణి జాలిగా నన్ను స్తుతించాడు. ముందు వీడి కట్టు విప్పించు, నీ యజ్ఞం పూర్తవుతుంది, నీ జలోదరం నెమ్మదిస్తుంది అన్నాడు. హరిశ్చంద్రుడికి జలోదరం నెమ్మలించింది. సునస్సేవుడు బంధన విముక్తుడయ్యాడు. యజ్ఞం పూర్తయింది. అప్పుడు మునులందరి ముందు చేతులు జోడించి అడిగాడు సునస్సేపుడు, మహాత్ములారా, నేనిప్పుడు ఎవరి కుమారుణ్ణంటారు? నా తండ్రి ఎవరిప్పుడు? చెప్పండి, మీ మాట శిరసా వహిస్తాను. ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు మునులు. తమలో తాము గుసగుసలాడారు. ఎవరి కొడుకు? అజీగర్తుకుడి కొడుకు అన్నారు కొందరు. మరొకరి కొడుకు ఎలా అవుతాడు? అజీగర్తుడి వీర్యంలో పుట్టాడు, అతడే వీణ్ణి పెంచాడు, ఇంత వాణ్ణి చేశాడు అన్నారు. అది సరికాదు అంటూ అడ్డు చెప్పాడు వామదేవుడు. సునస్సేముడు అమ్మేశాడు. అజీగర్తుడు డబ్బు కోసం ఆశపడి ఎవరు కొన్నారో వారి కుమారుడిప్పుడు. అంచేత హరిశ్చంద్రుడి కుమారుడు. సునస్సేపుడు కాదు పోదు అంటే వరుణుడి కుమారుడవుతాడు. ఏమంటే వరుణుడు వాడి కట్టు విడిపించాడు కనుక అన్నం పెట్టి పెంచినవాడు, భయం నుంచి కాపాడినవాడు, విద్యాదానం చేసినవాడు, ధనమిచ్చి కొన్నవాడు, కన్నవాడు, ఈ 5గురు తండ్రులవుతారు. సభలో వాద ప్రతివాదనలు పెరిగాయి. ఒకరు అజయర్తుడి కొడుకంటే ఒకరు హరిశ్చంద్రుడి కొడుకు అన్నారు, మరొకరు వరుణుడి కొడుకు అన్నారు. ఏది ఒక నిర్ణయం సర్వాంగీకారం కాలేదు. అప్పుడు వశిష్ఠముని లేచి ఇలా అందుకున్నాడు, మునులారా, వేద సమ్మతమైన నిర్ణయం చెబుతాను వినండి. ధనం పుచ్చుకుని విక్రయించడంతోనే అజీగర్తుడికి సునస్సేవుడికి తండ్రి కొడుకుల సంబంధం తీరిపోయింది. హరిశ్చంద్రుడు కొన్నాడు కనుక హరిశ్చంద్రుడికి కిరీటపుత్రుడయ్యాడు సునస్సేవుడు. అయితే బలిస్తంభానికి అతన్ని కట్టించాడు హరిశ్చంద్రుడు. దాంతో అతడి సంబంధం తీరిపోయింది. వరుణ్ణి స్తుతించాడు సునస్సేపుడు. వరుణుడే వీడి కట్టు విప్పించాడు. ఆయన వరుణుడు తండ్రి కాడు, అయినను వరుణుడు తండ్రి కాదు. ఏమంటే ఒక దేవతని స్తోత్రం చేస్తాడు మనిషి, ఆ దేవత ప్రసన్నుడైన వరమిస్తాడు. అంత మాత్రాన వారిద్దరికీ తండ్రి కొడుకు సంబంధం ఏర్పడదు. నిజం నిర్ణయించాలంటే విశ్వామిత్రుడు సునస్సేపుడి తండ్రి. ప్రాణ సంకటం నుంచి రక్షించాడు విశ్వామిత్రుడు. అంచేత విశ్వామిత్రుడు కుమారుడు సునస్సేపుడు అన్నాడు. వశిష్ఠుడు చేసిన ధర్మ నిర్ణయం అంతమంది ఆమోదించారు. విశ్వామిత్రుడును సునస్సేపుణ్ణి ప్రేమతో గుండెలకు అద్దుకున్నాడు. రా నాయనా రా, మన ఆశ్రమానికి వెళ్ళిపోదాం అంటూ అతడి కుడిచేయి పట్టుకున్నాడు. సునస్సేపుడు విశ్వామిత్రుడి వెంట నడిచాడు. అది చూసి ఆనందిస్తూ తన లోకానికి వెళ్ళిపోయాడు వరుణుడు. ఋత్విజ్ఞులు వాళ్ళను సంతోషంతో తమ తమ నివాసాలకు వేంచేశారు. సుఖంగా రాజ్యం చేయడం ప్రారంభించాడు హరిశ్చంద్రుడు. ఇదంతా విన్నాడు రోహితుడు. కొండలు అడవులు దాటి అయోధ్య వచ్చేశాడు. రాజకుమారుడి రాక మహారాజుతో విన్నవించారు దూతలు. స్వర్గం అరిచేతిలో పడినట్లయింది హరిశ్చంద్రుడికి. ఉన్న ఫలాన లేచి కుమారుడికి ఎదురు వెళ్ళాడు అతడు. ప్రేమతో ఎదురు వచ్చిన తండ్రి ముందు సాగిలాపడ్డాడు రోహితుడు. ఎన్నాళ్ళకి తండ్రిని చూసి కన్నీళ్లు కార్చాడు. గుచ్చి కౌగిలించుకున్నాడు. హరిశ్చంద్రుడు శిరస్సు చూశాడు. కుశలమడిగాడు. తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు. అన్నాళ్ల దుఃఖము ఆ క్షణంలో మరిచిపోయాడు. ఆనంద శృతువులతో అతడి శిరస్సు అభిషేకించాడు. నిజంగా కళ్ళ నీళ్లతో కొడుకుని రాజ్యాభిషేకం చేస్తున్నాడా అనిపించింది చూసిన వాళ్ళకి. అదంతా అయ్యాక నరమేధ యజ్ఞం విశేషాలు వినిపించాడు కుమారుడికి. కొన్నాళ్ళు గడిచాయి. యజ్ఞాల్లో ఉత్తమ యజ్ఞం రాజసూయ యజ్ఞం తలపెట్టాడు హరిశ్చంద్రుడు. వశిష్ఠమునిని హోతగా వరించాడు. శుభప్రదంగా సమాప్తమైంది రాజసూయం. వశిష్ఠుణ్ణి గొప్పగా సన్మానించాడు మహారాజు. అనంతరం దేవేంద్రుడి అమరావతికి వెళ్ళాడు. వశిష్ఠుడు సరిగా అదే సమయానికి విశ్వామిత్రుడును అక్కడికి వెళ్ళారు. ఇద్దరూ ఇంద్రసభలో తారసిల్లారు. అప్పుడే సన్మానం పొంది వచ్చిన వశిష్ఠుడిని చూసి ఆశ్చర్యపోతూ దేవసభలోనే అడిగాడు విశ్వామిత్రుడు, వశిష్ఠ, ఏ మహానుభావుడయ్యా ఇంత ఘనంగా సన్మానం చేశాడు నీకు? నా యజమాని హరిశ్చంద్రుడు మహారాజు అన్నాడు వశిష్ఠుడు. పరమ ప్రతాపశాలి అతడు. గొప్ప దక్షిణలతో రాజసూయ మహాయజ్ఞం చేశాడు. అతడి వంటి సత్యవాది, దృఢవ్రతుడు, దాత, ధర్మశీలుడు, ప్రజారంజనా తత్పరుడు మరో రాజు లేడు. రాజసూయంలో అదుగో అతడే నన్ను సన్మానించాడు. నిజం చెబుతున్నాను విశ్వామిత్ర, హరిశ్చంద్రుడు వంటి సత్యవాది, దాత, సూర్యుడు, పరమ ధార్మికుడు నభూతో నభవిష్యతి. హరిశ్చంద్రుడు సత్యవాద? వశిష్ఠుడు పొగడడం విని కస్సుమన్నాడు విశ్వామిత్రుడు. అబద్ధాల కోరు హరిశ్చంద్రుడు, కపట ప్రియుడు. అతన్నలా తెగ పొగుడుతున్నావు నా ముందు. వరుణుదేవుణ్ణి 100 మార్లు వంచాడు అబద్ధమాడి. అతడి అసత్యవాది అని
ఆ దానం ఎగగొట్టేవాడని దుష్టుడని ఇట్టే రుజువు చేస్తాను. కావాలంటే పందెం వెయ్యి. నేను ఓడిపోతే ఇంతవరకు నేను కూడా కూడబెట్టిన పుణ్యమంతా వదులుకుంటాను. నువ్వు ఓడిపోతే అలాగే ఇంతవరకు గడించిన పుణ్యం యావత్తూ వదులుకోవాలి అన్నాడు గుడ్లురుముతూ. అయితే కాని అన్నాడు వశిష్ఠుడు. ఇద్దరూ ఈ విధంగా పందెం వేసుకున్నారు పంతాల పట్టి. శ్రీదేవి భాగవతం 7వ స్కందంలో ఇది 17వ అధ్యాయము. 18వ అధ్యాయము హరిశ్చంద్రుడి కథ. ఓనాడు వాటకు వెళ్ళాడు హరిశ్చంద్రుడు. అడవిలో అందమైన ఆడది ఔపించింది. ఏడుస్తూ ఉంది ఆమె. జాలి కలిగి అన్నాడు హరిశ్చంద్రుడు, పద్మపత్రం లాంటి విశాలమైన నేత్రాల దానా, ఎందుకని ఏడుస్తున్నావు? ఎవరు నిన్ను కష్టపెట్టారు? మనిషి పసిడి లేని ఈ అడవిలో ఎందుకున్నావు? ఎవరి కూతురివి? నీ భర్త ఎవరు? నా రాజ్యంలో రాక్షసులు కూడా పరస్త్రీని బాధ పెట్టరు. నీకు కష్టం కలిగించిన వాడిని క్షణంలో కడతేరుస్తాను. దుష్టుడన్న వాడికి నా రాజ్యంలో స్థానం లేదు. మహారాజా, కళ్ళు నీళ్లు తుడుచుకుంటూ చెప్పిందామె. నా కష్టానికి కారణం విశ్వామిత్రుడు. ఈ అడవులోనే అతడు నా కోసం తపస్సు చేస్తున్నాడు. ఎంత కష్టం కలిగించాలో అంత కష్టం కలిగించాడు నాకు. నీ రాజ్యంలో ఉండి ఇంత అవస్థ పడుతున్నాను. కమానా అంటారు నన్ను. అయితే విచారించకు, కులాసాగా ఉండు. నిన్ను బాధ పెట్టకుండా మునితో మాట్లాడతాను అంటూ ఆమెను ఓదార్చి వెంటనే విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు హరిశ్చంద్రుడు. తల వంచి వినయంగా నమస్కరించాడు మునికి. మునీంద్ర, ఎందుకని ఇంత కఠినమైన తపస్సులు చేస్తున్నావు? నిజం చెప్పు. నీ కోరిక నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను నేను. ఇక తపస్సు విడిచిపెట్టు. నా రాజ్యంలో ఇలా ఎవరు కష్టపడకూడదని నా అభిలాష. తపస్సులో అయినా సరే తపస్సు మానమని చెప్పి రాజధానికి వచ్చేశాడు హరిశ్చంద్రుడు. విశ్వామిత్రుడికి బాగా ఒళ్ళు మండింది. తపస్సు నుంచి లేచి ఆశ్రమానికి వెళ్ళి ఆలోచించాడతడు. తన రాజ్యంలో ఎవరూ కఠినమైన తపస్సు చేయకూడదట. ఎంత అధికారము! సరిగ్గా అదే సమయానికి వశిష్ఠుడితో వేసిన పందెం జ్ఞాపకం వచ్చింది అతడికి. ప్రతీకారం తలపెట్టాలి. ఉత్తర క్షణంలో భయంకరుడైన రాక్షసుని పుట్టించాడు. వాణ్ణి హరిశ్చంద్రుడి దగ్గరికి పంపాడు. వాణ్ణి అడవి పంది రూపంలో పంపాడు. మహాకాలుడిలాగా దారుణంగా ఉంది పంది. ఘోరంగా ముర్ఖరిస్తూ హరిశ్చంద్రుడి ఉపవనంలో ప్రవేశించింది. దాన్ని చూసి వనరక్షకులు దౌడు తీశారు. వనంలోనికి వెళ్ళడంతోనే మాలతీలతలు, మల్లెపొదలు పెరికి పారేసింది పంది. పెద్ద పెద్ద పళ్ళ చెట్లు పడగొట్టేసింది. పచ్చిక బయళ్ళు మట్టితో తవ్వి గొప్పటేసింది. సంపెంగి చెట్లు, కేతకీ పొదలు, మల్లె పందిళ్ళు, గన్నేరు పొదలు, కురివేరు తుప్పలు, ముచకుంద వృక్షాలు, అశోక వృక్షాలు, వకుల వృక్షాలు, గోరింట చెట్లు ఊడబెరికి తొక్కేసి చిందరవందర చేసింది. తోట మాలీలు లబోదిబోమన్నారు. కొంతమంది రక్షకులు వచ్చి కోలాలు వేశారు. ఈగలు వాలినట్లయినా కాలేదు పందికి. అంతమంది హరిశ్చంద్రుడి దగ్గరికి పరిగెత్తారు. చచ్చిపోయాం మహారాజా అంటూ సాగిలపడ్డారు. ఏమైంది అడిగాడు హరిశ్చంద్రుడు. ఎందుకలా వణికిపోతున్నారు? ఏం దుర్మార్గుడు ఏం చేశాడు? దేవత అయినా వదిలిపెట్టను వాణ్ణి. ఒక బాణంతో యమలోకం పంపుతాను. చెప్పండి, ఎవడి నూకలు చెల్లిపోయాయి భూమి మీద? ఎవడు వాడు? దేవత, దానవుడా? ఎవడైతేనే నా వాడి బాణాలతో ఎగరగొట్టేస్తాను. రాక్షసుడు, దేవత కాదు మహారాజా, రోజుకుంటూ చెప్పారు వనరక్షకులు. పెద్ద అడవి పంది ఉపవనంలో చొరబడింది. అది పంది కాదు బాబయ్య, నడగాండ. పూల చెట్లన్నీ తవ్వేసింది. పళ్ళ చెట్లు పాడు చేసింది. వనమంతా వల్లకాడు చేసింది. రాళ్ల దెబ్బలు పడితే దెబ్బలు, బాణాలు దాన్ని రవ్వంత లొంగదీయలేకపోయాయి. మమ్మల్ని చీల్చెయ్యడానికి తిరగబడింది. తరుముకు వచ్చింది. దాని దంతాలు కావు, వజ్రాయుధాలు. పెదవులు బిగించాడు హరిశ్చంద్రుడు. వాళ్ళ మాటలు విని అతడి నేత్రాలు ఎర్రబడ్డాయి. రథాలు, ఏనుగులు, గుర్రాలు, పదాతులు, చతురంగ సేన వేసుకుని గుర్రం మీద ఉపవనం ప్రవేశించాడు హరిశ్చంద్రుడు. డెక్కలు చిమ్ముతూ ముర్ఘరిస్తూ ఉంది పంది. వనమంతా వల్లకాడు చేసి పారేసింది. చూసి పళ్ళు కొరికాడు హరిశ్చంద్రుడు. వింటిని బాణం సంధించి అరుస్తూ మీదకి పరిగెత్తుకు వచ్చింది పంది. బాణం మీద బాణం వేశాడు రాజు. లక్ష్య పెట్టకుండా పక్కకి దౌడు తీసింది పంది. బాణం మీద బాణం ప్రయోగిస్తూ వెంటపడ్డాడు రాజు. ఇట్టే కసపడింది. ఇట్టే మాయమవుతూ పరిగెత్తింది పంది. రకరకాల అరుపులు అరుస్తూ ఉడాయించింది. క్షణంలో దగ్గరికి వచ్చేసింది. క్షణంలో మాయమయ్యేది. తమకం హెచ్చింది రాజుకి. వదలకుండా వెంట తరుముకు వెళ్ళాడతడు. గాలికి పరిగెత్తింది అతడి గుర్రం. అడవి నుంచి అడవికి ఎగిరిపోయింది పంది. నీడలా వెంటాడింది గుర్రం. సైన్యం కొంతమేర వెంట పరిగెత్తింది. కానీ వడి తట్టుకోలేకపోయింది.
వెనకబడిపోయింది. ఒక్కడే రాజు తరుముకుంటూ వెళ్ళాడు పందిని. నడినెత్తిన వచ్చింది పొద్దు. కీకారణ్యంలో ప్రవేశించాడు రాజు. సడి సవ్వడి లేని నిర్జనారణ్యం అది. దాహంగా ఉంది రాజుకి. ఆకలి అధికమైంది. బాగా అలిసిపోయాడు. ముచ్చెమటలు పోసుకుంది గుర్రం. అదిన్ని అలిసిపోయింది బాగా. దిగజారిడిపోయాడు రాజు. ఆ కాడరేవుల్లో దారి తెన్ను తెలియడం లేదు. ఇప్పుడేం దారి వివరించాడు రాజు. ఈ కీకారణ్యంలో ఎవరు సాయపడతారు? అసలు దారి ఎటువైపు? ఇంతలో ఒక నది అవపడింది. నిర్మలంగా ఉన్నాయి నీళ్లు. ప్రాణం లేచి వచ్చింది రాజుకి. గుర్రం దిగి నదిలోకి వెళ్ళాడు. కడుపారా నీళ్లు త్రాగాడు. గుర్రానికి త్రాగించాడు. పంది మాయమైపోయింది. రాజధానికి తిరిగిపోతాననుకున్నాడు రాజు. అయితే ఏ దిక్కు వెళ్ళడమో అర్థం కాలేదు అతడికి. ఇంతలో ఒక ముసలి బ్రాహ్మణుడు అతడికి ఔపించాడు. నమస్కరించాడు హరిశ్చంద్రుడు. శుభం కలగాలి నీకు ఆశీర్వదిస్తూ అన్నాడు బ్రాహ్మణుడు. మహారాజులు ఇక్కడికి ఎలా దయచేశారు? ఎందుకని ఈ కారణ్యంలో చొరబడ్డారో ఒంటరిగా అని అడిగారు. ఒక అడవి పందిన ఉపవనంలోకి చొరబడింది. బ్రహ్మాండంగా ఉంది దాని కళేబరం. వనమంతా పాడు చేసింది. దాన్ని కొట్టడానికి బయలుదేరాను. సేన కూడా వెంట బయలుదేరింది. తరుముకు వచ్చాను దాన్ని. చిత్రం మాయ చేసినట్లు కనపడకుండా పోయిందది. మెరుపులా ఎటు వెళ్ళిపోయిందో నా సేన వెనుకబడిపోయింది. దారి తప్పి ఉంటుంది. ఆకలి దప్పులతో ఇటు వచ్చేసాను నేను. పట్నం వెళ్ళే దారి తెలియటం లేదు. సైన్యం సడి కూడా వినపడకుండా ఉంది. దయచూసి దారి తెలియజేస్తే సంతోషిస్తాను. అదృష్టం కొద్దీ పిట్ట మనిషి లేని అడవిలో ఔపించావు నువ్వు. అయోధ్య రాజును నేను. హరిశ్చంద్రుడు అంటారు నన్ను. రాజసూయ నియమం పాటిస్తున్నాను. ఎవరిది ఏది కోరినా కాదనకుండా ఇస్తాను. యజ్ఞం కోసం నీకు ధనం కావాల్సిస్తే అయోధ్య దయచెయ్యి. కావలసిన ధనమిస్తాను అన్నాడు హరిశ్చంద్రుడు. శ్రీదేవి భాగవతం 7వ స్కందంలో ఇది 18వ అధ్యాయం.